సనాతన ధర్మం ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళే భారతదేశంలో మైనారిటీ లాగా బతకాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక వేరే మతం గురించి చిన్న మాట ఒకటి అన్న లేదా చిన్న ఇన్సిడెంట్ ఏమైనా చూపించినా గగ్గోలు పెట్టేస్తున్నారు. మిగతా దానికి వచ్చేసరికి ఎవడేం మాట్లాడలే. ఈ సోషల్ మీడియాలో వేదికగా నడుస్తుందే తప్ప అసలు రాద్ధాంతం ఎక్కడ జరగట్లేదు. పోనీ బీజేపీ వాళ్ళు రాద్ధాంతం చేసినా మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడరు? మిగతా వాళ్ళకి ఈ హిందువులు కన్నా హిందువులు ఓట్లతో సంబంధం లేదా? వీళ్ళు ఓట్లు అక్కర్లేదా వాళ్ళకి? సరే, ముత్యాలమ్మ తల్లి అంటే ఎంత ఫేమస్సో సికింద్రాబాద్లో మనకు తెలుసు. మహంకాళి తర్వాత ముత్యాలమ్మ టెంపుల్ కూడా అంత ఫేమస్. వాడికి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇది రెండోసారి ఇలా చేస్తాడు? అంటే మనలోనే తొత్తులు ఉన్నారని కదా అర్థం, ఎవడో ఒకటి సపోర్ట్ చేస్తున్నాడనే కదా అర్థం. దానికి ఒక ఇద్దరు ముగ్గురు బీజేపీ నేతలు సపోర్టుగా మద్దతుగా నిలబడి చేస్తే ఈ లేడీ అఘోర లాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వచ్చి ఆ సమయానికి దాన్ని ఒక సీరియస్నెస్ పెంచుదామని ఇంత రాద్ధాంతం చేస్తే లక్షలో ఒక్కడికైనా ఒక స్ఫురణ కలుగుతుందని ప్రయత్నం చేస్తే దాన్ని అవహేళన చేయడం, దాన్ని రెటకారం చేయడం. ఆ అఘోర అయితే ఎలా ఉంటుందా, మొత్తం విభూది రాసుకుంటుందా, ఆవిడ డబ్బు సంపాదించడానికి వచ్చింది, ఆవిడ హైప్ చేసుకోవడానికి వచ్చింది, లేదు సోషల్ మీడియాలో ఎక్కువ కవర్ చేయడానికి నిజంగా అనుకుంటే ఎప్పుడో రావచ్చు కదా. ఇప్పటికి ఆశ్రమం పెట్టేయచ్చు కదా, అంతేనా? ఒక హుండీ పెట్టేసి ఇద్దరు ముగ్గురు మనుషులు పెట్టేసి అక్కడ మందిరం కట్టేసి అట్లా ఏం చేయలేదే. పోనీ ఎవరికైనా పలానా మినిస్ట్రీని వాళ్ళతో కలిసి ఆశీర్వాదం ఏమైనా ఇచ్చిందా ఆవిడ? పోనీ అలాంటి వాళ్ళు కలిసిందంటే పెద్ద బిజినెస్ మ్యాన్లు కలిశారు అని అంటే ఏదో వాళ్ళు డబ్బులు ఏది ఇచ్చుంటారు, వాళ్ళు జాగా ఏది ఇచ్చుంటారులే అని అనుకోవడానికి. అలా ఏమన్నా కలిసిందా ఆవిడ? లేదే. సో ఆవిడ తాపత్రయం కొద్దే నానా రకాలుగా దుర్భాషలాడి ఎటకారం చేసేవాడు ఒకడు, మందలించేవాడు ఒకడు, ఇట్లా అడ్డుకునేవాడు ఒకడు. నీకు చేత కాదు అంటే ఆవిడ సింగిల్గా ఉంది కాబట్టి మీరేం అనలేరు. ఏ దేవాలయంతో అడ్డుకున్నారో సిబ్బంది కానీ అక్కడ భక్తులు కానీ, మరి అంతర్వేదిలో రథం తగలబెట్టినప్పుడు మీరేమైనా బస్సులు వేసుకుని వెళ్ళి అడ్డుకున్నారా? రామతీర్థాల్లో రాముని విగ్రహాన్ని చేసినప్పుడు మీరు ఎవరైనా కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఇలాగే సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే అక్కడ ఒక పెద్ద ఆయన గతంలో అక్బరుద్దీన్ గారు, అజదుద్దీన్ గారు బ్రదర్ సోదరుడు అక్బరుద్దీన్ గారు ఒక్కసారి పోలీసులు అందరూ పక్కకు జరిగితే హిందువులకు సంబంధించి ఏదో ఆయన తప్పుడు మాటలు మాట్లాడారట. దాని మీద మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి టాపిక్, ఈ ముత్యాలమ్మ టాపిక్ కూడా వచ్చి అది అక్కడ వరకు వెళ్ళిపోయింది డిస్కషన్. అలా వెళ్తున్నప్పుడు అందులో మాలో ఒకడు అన్నాడు, ఏమైనా అది కరెక్ట్ కాదు, తప్పురా, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు కదా, అందుకే రాజాసింగ్ లాంటి వ్యక్తి గట్టిగా మాట్లాడతాడు అని అంటే అందులో మాలో ఒక సాధుజీవి లేచి, వాళ్ళేదో అలా మాట్లాడారు కానీ రాజాసింగ్ గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మరికొద్దిగా రెచ్చగొడితే ప్రజలు ఇబ్బంది పడతారు కదా అన్నాడు. బాబు, ఆయన అన్ని మాట్లాడినప్పుడు ఈయన ఒక్క మాట అనకపోతే చేతకన్నలు చూస్తారు, ఇంకా ఓచుకోతకు వస్తారు. కానీ మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడవు సరి కదా, మాట్లాడినోడు కూడా సపోర్ట్ ఇవ్వవు ఎందుకు? అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, వాళ్ళేదో మాట్లాడని మనం మాట్లాడితే అలాగే నీతులు చెప్తావు ఎందుకు? ఈ 4 గోడల మధ్యన కూర్చొని బయటికెళ్ళి చెప్పు ఆ నీతులు. అటుపట్ట వాడికి చెప్తావో ఇటుపక్క కంట్రోల్ అవ్వని వీడికి చెప్తావో చెప్పు. 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడటం కాదు. ఇట్లా మాలో మాకు ఫ్రెండ్స్ మధ్యలో ఆర్గ్యుమెంట్లో అయిపోయింది. కరెక్టే కదా, ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు ఖండించట్లేదు. రాజాసింగ్ లాంటి ఒక వీరుడు వచ్చి ఖండిస్తున్నప్పుడు ఆయన కనీసం సపోర్ట్ చేయు, ఆయనకు అడ్డుకోవద్దు లేదా సపోర్ట్ చేయొద్దు, కామ్గా ఉండు. అలాగే ఇప్పుడు ఆవిడ కూడా ఇంతమంది ఇంత ఇష్యూ జరిగినప్పుడు ఎవరూ రాకపోతే ఒక ఆవిడ లేచి వచ్చి మాట్లాడింది. నిజంగా ఇంకోటి సబ్జెక్ట్ కూడా ఉంది మీకు, ఇంకా అంటే అది వేరే సబ్జెక్టు. ఎప్పుడు భారతదేశంలో ఏ ఇబ్బందులు కలిగినా ఏవి జరిగినా సిద్ధాశ్రమ పురుషులు అని ఉంటారంట హిమాలయాల్లో. మనకు అది కనబడదు. మీరు బాబా సినిమా చూస్తే తెలుస్తుంది. షాంగ్రిల్లా అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అక్కడ వాళ్ళు అది మొన్న కల్కిలో కొంచెం కామెడీగా చూపించారు. వెళ్ళి గట్టిగా గోడ కొడితే లోపలికి ఎంటర్ అయిపోతారు, ఏదో కొండ కొడితే అని. అందులోకి వెళ్ళారు. చాలా మెడిటేషన్ పవరు, భగవద్ధ్యానం ఉన్న వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వగలుగుతారు అందులోకి. ఎవరు పడతాడు గట్టి గుద్దేస్తే ఎంటర్ అయిపోయే పరిస్థితి ఉండదు. సో అట్లాంటి సిద్ధాశ్రమ యోగులు, సిద్ధ పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ అఖండ భారతావనంలో ఎప్పుడైనా పరిస్థితులు చేజారుతున్నాయి అనుకునే సందర్భంలో అందులోంచి ఒక పురుషులు ఎవరో ఒకరు శరీరాన్ని తీసుకొని దాన్ని ఒక్క తాటిపై నడిపించే ప్రయత్నం చేస్తారట.
ఈవెన్ మహాత్మా గాంధీ గారిలో కూడా ఒక సిద్ధాశ్రమ యోగి వచ్చి ప్రవేశించారు కాబట్టే మహాత్మా గాంధీ అహింసతో ఎంత పెద్ద అఖండ భారతావని కూడా స్వతంత్రం సంపాదించగలిగారు అనేది ఒక టాక్ ఉంది. దాంట్లో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు, కానీ మేబీ అందుకే ఆయన ఎప్పుడు భగవద్గీత పట్టుకుని కూడా ఉండేవారంట. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య నివృత్తి కాకపోతే కళ్ళు మూసుకొని ఒక పేజీ తీయగానే ఆ సమస్యకు తగ్గట్టుగా ఆ శ్లోకం ఒకటి కనబడేదట. దాని ప్రకారం మహాత్మా గాంధీ డెసిషన్స్ తీసుకుని ముందుకెళ్ళేవారంట. సో ఇప్పుడు కూడా ఏ సిద్ధ పురుషుడు వచ్చినా, ఇలాంటి సాధులు యోగులు ఎవరు వచ్చినా, గురు పరంపరలో ఎవరు వచ్చినా, ఇప్పుడు షిరిడి సాయిబాబా గారు కానీ, లేదా సత్యసాయిబాబా గారు కానీ, మౌనస్వామి అని కానీ, లేదా రమణ మహర్షి గారు కానీ, రామకృష్ణములు కానీ, ఇట్లాంటి ఎవరైనా కూడా ఆ సిద్ధాశ్రమ ఆజ్ఞల ప్రకారం నడుచుకొని ఎప్పటికప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారనేది ఒక జానపదం ఉంది, జనపదం నానుడిలో ఉంది. సో మేబీ అలాగే ఈవిని ఎవరు చెప్పారేమో, వచ్చారేమో, లేదంటే ఇన్ని రోజులు ఎక్కడున్నారు, ఏమయ్యారు, ఎందుకు రాలేదు? నిజంగా ఆవిడికి సంపాదించే ఆ ఉద్దేశం ఉండి, లేదా అందరితో దోచుకోవాలని ఆలోచన ఉంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేసేదిగా, ఎప్పుడో ఒక ఆశ్రమం ఏదో పెట్టేసేదిగా. అలా చేయలేదే. ఇప్పుడు కూడా ఆవిడ మానాన ఆవిడ వెళ్ళిపోతుంటే ఆవిడేంటి అలా ఉన్నారు, ఆవిడ గెటప్ ఏంటి అలా ఉంది, నాగసాధు గెటప్లా ఉంది. దానివల్ల సొసైటీ న్యూసెన్స్ అనే కొంతమంది ఉన్నారు, చూశాను. కొంతమంది డ్రెస్సుల కన్నా ఆ డ్రెస్ ఏం కాదుగా, అలాగనే ఆమె మతి భ్రమించిన ఆవిడేం కాదుగా. ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒంటి మీద ఏముంది దానికి వాటితో పట్టించుకోరు వాళ్ళు. ఇప్పుడు భగవద్ధ్యానంలోనే ఉంటారు. అట్లా నువ్వు ఉండగలవా? అలా నువ్వు చేయగలవా? అన్నీ త్యజించి. కాకపోతే వీళ్ళు అవసరమైన గట్టిగా నిలబడి ఉంటారు, ఎదుర్కోలేరు. ఇట్లా ఒక్క ఆవిడ ఉంది ఏమి చేయలేరు కాబట్టి అడ్డుకోవడాలు ఇవన్నీ బాగా చేస్తారు వీళ్ళు. కనీసం పోనీ ఆవిడలా ఫైట్ చేయండి, పోనీ ఆవిడ యాక్ట్ చేస్తుంది అనుకున్నా, యాక్టింగ్కైనా మీరు చేయండి అయ్యా, చేయగలరా? మళ్ళీ అలా చేయకూడదండి, నీతులు చెప్తారు అందరూ మళ్ళీ. కాబట్టి ఆమెను అడ్డుకోవడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఆవిడకి కూడా హక్కు ఉంది, రావాలి, రావచ్చు, చెయ్యాలి, అది కరెక్ట్. అన్యమతస్థులు వేరే టీటీడీ